హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ 1213. నేను పావని. ఈరోజు సొరకాయ కూరని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ కర్రీ కోసం ఏమేమి కావాలో చూద్దాం. సొరకాయ, చింతపండు, పచ్చిమిర్చి, టమోటో, ఎర్రగడ్డ. సొరకాయని సగం మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఒక మట్టి కుండ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న టమోటో, చింతపండు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆనియన్, కొంచెం పసుపు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే వాటర్ని కొంచెం వేసుకోవాలి. సొరకాయలో నుంచి ఆటోమేటిక్గా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. దీనిని స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టుకోవాలి. 5 minutes తర్వాత కూర అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అలాగే ఫ్లేమ్ని కూడా సిమ్లో పెట్టుకోవాలి. మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ అడుగంటుకోకుండా కలుపుకోవాలి. ఇలా సొరకాయ ముక్కలు మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని ముద్దకంతో మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని బాగా కలుపుకోవాలి. అందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిని కర్రీలోకి వేసుకోవాలి. ఇది ఈవెన్గా కలుపుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత 5 minutes సిమ్లో వదిలేసేయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన కూర రెడీ అయిపోతుంది. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.